నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ దినం ఈ యొక్క జీసస్ లవ్స్ ఫుల్ గాస్పెల్ సంఘం సార్జా సంఘము యొక్క 18వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడిన యొక్క వార్షికోత్సవ కూడికలో పాల్పొందిన మీ అందరికీ ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ జేమ్స్ గారికి, సునీతమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు, సంఘస్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆత్మీయ తండ్రి గారు, తర్వాత జీసస్ లవ్స్ ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు అపోస్తలు షద్రక్ గారు ద్వారా కూడా మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అందజేస్తూ ఉంటున్నాను. ఎన్నో మార్లు దైవజనులు దుబాయ్ ప్రాంతానికి, యుఏఈ ప్రాంతానికి వచ్చి అనేక సంఘాల్లో అనేకుల్ని బలపరిచి దేవుని యొక్క పరిచర్య చేసిన ఆత్మీయ నాయకులు, వారి ద్వారా ఈ దుబాయ్ ప్రాంతంలో యుఏఈలో సంఘం ఏర్పాటు చేయబడి ఆ విధంగా దేవుడి కృపను బట్టి దేవుడు ఈ 18 సంవత్సరాల యొక్క సంఘ పరిచర్యను కొనసాగిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రభుని ఎంతో ఘనపరుస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దైవజనులు జేమ్స్ పాస్టర్ గారు, సునీతమ్మ వారు ఎంతో భారముతో ఈ యొక్క పరిచర్యను వారు జరిగిస్తూ ఉంటున్నారు. దేవుడు వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతానికి నడిపించి ఘనమైన పరిచర్య చేస్తున్న దేవాతి దేవునికి అందరం చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. సంవత్సరములు జరుగుచుండగా కార్యములు నూతన పరుస్తానని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఇంకా రానున్న ఈ యొక్క సంవత్సరాలలో దేవుడి పరిచర్యను ఇంకా విస్తరించున్నట్లుగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. అదేవిధంగా యుఏఈ ప్రాంతంలో దుబాయ్ నుండి కానీ, షార్జా ప్రాంతం నుండి మరియు అబుదాబి నుండి కానీ వచ్చిన ప్రతి ఒక్క దైవజనులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దైవజనులకు, దైవజనరాలకు ప్రత్యేకమైన వందనాలు. వేదికపై ఉంటున్న దైవజనులు ప్రతిభరావయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సమయం కొద్దిగా ఉంది, నేను త్వరగా వాక్యంలోనికి వెళ్తాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ వాక్యము ద్వారా మా అందరితో, నాతో మీరు మాట్లాడండి. నేను ఒక్క ప్రార్థన అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మహిమగల తండ్రి, మాట్లాడే గొప్ప దేవుడు నాయనా మీకు వందనాలు. మీ స్వరము మాకు వినిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. మీ సన్నిధే పెన్నిది దేవా, మీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, మీ స్వరం వినాలని, స్వరం వినాలని, మీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరిశుద్ధాత్మ దేవా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ సన్నిధి కొరకు మేము వేడుకుంటున్నాం. మీ స్వరము మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలముగా మీ సన్నిధిలో మేమందరము చేరి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు వందనాలు. మీరు మాట్లాడే దేవుడు నాయనా మీకు వందనాలు. మీ మెల్లనైన స్వరము ద్వారా ఈరోజు ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీ మాటలు విడుదల చేయబడుతున్నప్పుడు యేసు నామమున ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించబడును గాక, ప్రతి ఒక్కరు మీ ఆత్మ ద్వారా సంధించబడుదురు గాక, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు కలుగును గాక, అద్భుతాలు, మహత్కార్యములు, సూచక క్రియల ద్వారా మీ వాక్యము స్థిరపరచబడును గాక. దాసునైన నన్ను మరుగుపరిచి మీరు నాలో ఉండి మాట్లాడుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మంచిది. దేవుని బైబిల్ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఒకసారి చేతుల పైకెత్తి అందరం యేసయ్యను గణపరుస్తాం. దయచేసి మీరందరూ ఒక సహకారం నాకు అందించాలి. అదేంటంటే వాక్యం చెప్తున్నప్పుడు హల్లెలూయా అన్నప్పుడు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవుని ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి వచ్చినాం. కాబట్టి మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలని కోరుతూ ఉంటున్నాను. ఇక్కడ చదివిన లేఖన భాగంలో మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి అనే మాటలు ఇక్కడ బైబిల్లో చదువుకుంటున్నాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే కాలము ఎరిగి జీవించుట, కాలమును ఎరిగి ప్రవర్తించుట, కాలమును ఎరిగి మనము నడుచుకోవాలి అనే ఈ అంశం మీద దేవుని యొక్క మాటలు ఈరోజు మీతో పంచుకోవాలని ప్రభువు నన్ను ప్రేరేపించి ఉంటున్నారు. చాలా రోజుల నుండి ఈ యొక్క మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దైవజనుల అపోస్తులు శద్రకాయ గారు, తర్వాత అక్కడ మినిస్ట్రీలో అన్ని సంఘాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ సంఘాలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యము చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపించి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనమందరము కాలమును ఎరిగి ప్రవర్తించాలి, నడుచుకోవాలి, జీవించాలి అని దేవుడు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం ఎలాంటి కాలంలో ఉన్నాం అని గుర్తించాలి, ఎలాంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం అని మనము గమనించాలి, గుర్తించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మనము ఇంతకుముందు 2019లో కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో కోవిడ్ వచ్చినప్పుడు ఆ కాలము ఎరిగిన వారముగా మనం ఏం చేస్తున్నాము, మనము అందరము కూడా మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ వాడడం, చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. చాలామంది, కొంతమంది అజాగ్రత్తగా ఉండడాన్ని బట్టి చాలామంది వారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే మనము ఆ కోవిడ్ వచ్చిన కాలమును ఎరిగి మనం ఏం చేస్తున్నాం, మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ వాడడం, ఈ విధంగా చేయడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథంలో మనము క్రైస్తవులమైన మనము కాలము, ఎలాంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం, ప్రస్తుతం మనము చేయవలసిన పనులు ఏంటివి అని ప్రతి ఒక్కరము కూడా మనము గమనించి ఆ ప్రకారముగా జీవించాలి, నడుచుకోవాలి అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాన్ని మనము చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాటను, యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఇక్కడ మొట్టమొదటిగా క్రైస్తవులమైన మనము ఏ కాలము అనేది, ఈ దినాల్లో ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం, చేయవలసిన కార్యాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ప్రస్తుత కాలము క్రైస్తవులమైన మనము చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఉపవాసం ఉండడము, ప్రార్థన చేయడము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఒక సందర్భంలో యోహాను శిష్యులు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, ప్రభువా, పరిసయ్యులు కానీ మేము తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ మీ శిష్యులు మాత్రం ఎప్పుడు కూడా ఉపవాసం ఉండడం లేదు, ప్రార్థన కూడా చేయడం లేదు అని చెప్పినప్పుడు ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, పెళ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు పెళ్లి ఇంటి వారు దుఃఖపడతారా, ఉపవాసం ఉంటారా? ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో వారు కూడా ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనము క్రైస్తవులమైన మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు కాలక్షేపము చేసే సమయం కాదు,
విశ్రాంతి తీసుకునే సమయము కాదు ఇది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. సుఖపడే సమయం కాదు ఇది. ఈ కాలం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేయవలసిన కాలం ఇది, ఉపవాసం ఉండవలసిన కాలము. మనము ప్రార్థన చేయవలసిన సమయంలో ఉన్నాము. ఈ విషయాన్ని మనము గమనించుకొని ప్రతి క్రైస్తవులు, ప్రతి సంఘాలు మనము ప్రార్థన చేయవలసినది. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు ప్రార్థన ద్వారానే ప్రతి పరిస్థితిని మనము జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రార్థన ద్వారానే ప్రతి పరిస్థితిని ఎదిరించగలుగుతాము. కాబట్టి ఈ కాలము ఏంటి అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే, క్రైస్తవులమైన మనం అందరము కూడా, అన్ని సంఘాల వారు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దినాల్లో మరీ ఎక్కువగా ప్రార్థన చేయవలసిన సమయము. మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన ప్రాముఖ్యమైన సమయము అని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. బైబిల్లో మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుండి 29 వచ్చిన వరకు గమనించినట్లయితే, ఒక మూగదయం పట్టిన వ్యక్తిని యేసు ప్రభుల వారి శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు ప్రార్థన చేసిరు, కానీ ఆ దయ్యం ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మళ్ళీ యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసే గద్దించగానే ఆ దయ్యము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా వాక్యంలో చూస్తాం. అప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి ఏకాంతంగా వచ్చి శిష్యులు అడిగినారు, ప్రభువా, మేము ప్రార్థన చేస్తే దయ్యము వెళ్ళిపోలేదు, కానీ మీరు ప్రార్థన గద్దించగానే దయ్యము వెళ్ళిపోయింది, కారణం ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన విషయం ఏంటంటే, ఇలాంటివి వదిలిపోవాలంటే ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కింద ఫుట్ నోట్లో రాయబడిన మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియమైన సోదరుడా, సోదరి, ఇక్కడ శిష్యుల విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అప్పుడు వారు ప్రార్థన శక్తి కలిగి ఉండలేరు, ప్రార్థన జీవితము కలిగి ఉండలేరు. కాబట్టి దయ్యము పట్టిన వ్యక్తికి ప్రార్థన చేస్తే దయ్యము వెళ్ళిపోలేదు. కానీ యేసు ప్రభుల వారు ప్రతినిత్యము, ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసే వ్యక్తి. ఉదయకాలం లేచి, పెందల కన్నా లేచి, చాలా చీకటిగా ఉన్నప్పుడు అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మళ్ళీ దినమంతా పరిచర్య చేసి మళ్ళీ సాయంకాలము అయినప్పుడు మళ్ళీ కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలు గడిపేవాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. శిష్యులు అలాంటి ప్రార్థన అనుభవం వాళ్ళు కలిగి ఉండలేరు. కాబట్టి దేవుని శక్తి వారిలో లేకుండా దేవుని కార్యాలు వారి ద్వారా జరగలేవు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ దినము దేవుని కార్యాలు సంఘాల ద్వారా, మన ద్వారా జరగాలంటే ప్రార్థన శక్తి మనకెంతో అవసరము. దేవునికి స్తోత్రం చెప్పుదాం. తర్వాత మనము యేసు ప్రభుల వారు చెప్పిన రీతిగా ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత బైబిల్లో మనం చదువుకుంటాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14 వచనంలో ఆదిమ సంఘము 120 మంది ఆ దినాల్లో ఉన్న ఆదిమ సంఘము వారు యెరూషలేములోని మేడగదిలోనికి వెళ్ళి వారందరూ కలిసి ఏక మనసుతో, ఎడతెగకుండా, పట్టుదలతో వారు 10 దినములు ప్రార్థనలో గడిపినారు, ప్రార్థన చేసినారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అప్పుడు ఎప్పుడైతే సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారో, ఎడతెగకుండా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారో, అప్పుడు ఏం జరిగిందంటే బైబిల్లో మనం చదువుకుంటాం. మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటే, పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఒకసారి చప్పలు కొడుతూ ప్రభువుని గణపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంటే, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి ఎప్పుడు దిగి వచ్చిందంటే, వారందరూ కలిసి ప్రార్థన చేయుట ద్వారా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకని దేవుని వాక్యం లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటాం, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎడతెగకుండా మీరు ప్రార్థన చేయుడి అని దేవుడు చేసి ఉంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎన్నోసార్లు ప్రార్థన చేయాలి అని ఎన్నో సందర్భాల్లో దేవుని యొక్క వాక్యములో ఆయన తన శిష్యులకు, ఆయన ప్రజలకు తెలియజేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బైబిల్ ఎఫెసీ 5వ అధ్యాయం 15-16 వచనములో కూడా చదువుకుంటాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి అని దేవుని యొక్క వాక్యములు ఉంది. సమయము పోనివ్వకుండా, ఎప్పుడు సమయము మనకు దొరుకుతున్నదో ఆ సమయంలో మనము ప్రాముఖ్యమైన దానికి మనము ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనలో మనము గడపవలసిన అవసరత ఉంటున్నది. దేవునికి స్తోత్రం చెప్పుదాం.
యెహెజ్కేలు గ్రంథం 22:30 మనం చదువుకుంటాం, నేను దేశమును పాడు చేయకుండానట్లుగా తర్వాత ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలబడేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రేమన సోదరుడా సోదరి, మనము సంఘముగా దేవుని బిడలముగా ప్రార్థన చేయకపోతే దేశములు ప్రజలు నశించిపోతారని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేశములు నశించిపోతాయి, ప్రజలు నశించిపోతూ ఉంటారు, ఎంతోమంది నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇది కాలం ఏ కాలం అంటే ప్రార్థన చేసే కాలము, ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన కాలము అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేశమును నేను పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలబడేవారు ఎవరైనా ఉన్నారని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ప్రేమైన సోదరుడా సోదరి, నా కుమారుడా నా కుమార్తె, నీవు నిలబడతావని దేవుడు ఈరోజు అడుగుతూ ఉంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనమందరము కూడా సంఘముగా ఈ కాలం ఎలాంటి కాలం అని మనము తెలుసుకొని ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. మన కొరకే ప్రార్థన చేసుకోవడం కాదు, మనం దేశం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, నశించుచున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలని దేవుడు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 1 తిమోతి 2:1 నుండి మనం చదువుకున్నట్లయితే, మీకు సంపూర్ణ భక్తి, మాన్యత, సుఖము, నెమ్మది కలుగు నిమిత్తము మీరు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి అని దేవుడు వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇది దేవుని దృష్టిలో అనుకూలమైనది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏది అనుకూలమైనది చెప్పండి? ప్రార్థన చేయడం అనుకూలమైనది. మనుషులందరి కొరకు ప్రార్థన చేయడము అది దేవుని దృష్టిలో అనుకూలమైనది. అది ప్రతి క్రైస్తవుడు చేయాలి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 2 దినవృత్తాంత గ్రంథములు మనం 7:14 చదువుకుంటాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మన దేశము స్వస్థత పొందాలంటే, రక్షణ పొందాలంటే, దేవుని కార్యములు మనము చూడాలంటే, ప్రజలు రక్షింపబడాలంటే సంఘము ప్రార్థన చేస్తేనే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తేనే జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తేనే జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎవరో చేస్తారని మనం చూడడం కాదు, ఎవరో చేస్తారని మనము వాళ్ళపై ఆధారపడడం కాదు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మన దేశము మారుతుంది, దేశ పరిస్థితులు మారుతాయి, ప్రతి ఒక్క ప్రపంచ దేశాల పరిస్థితులు మారుతాయని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకని ఎఫెసీ 6:18 దేవుడు అంటున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము మీరు పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. విజ్ఞాపన చేసే వారి కొరకు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు కాదు, నశించుచున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఈ కాలము ఎలాంటి కాలం చెప్పండి? మనము గుర్తించవలసిన విషయము ప్రార్థన చేయవలసిన కాలం అని గుర్తించి ఈరోజు మొదలుకొని ఇంకెక్కువగా మనం ప్రార్థన చేయుదుము గాక. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4:23-24 ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 4:23-24 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. రెండవది, ఈ కాలం ఎలాంటి కాలం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరు చెప్పండి, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం. ఇప్పటి వరకు అద్భుతమైన ఆరాధనలు మనల్ని నడిపించినారు. నిజంగా దేవుని సన్నిధి ప్రసన్నత ఆరాధిస్తున్నప్పుడు నేను అనుభవించినాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన నుండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద వర్షిపర్స్, నాట్ ద యాక్టర్స్. చాలామంది యాక్ట్ చేస్తూ ఉంటారండి బాగా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుడు నటన చేసేవారిని చూడడం లేదు. నటన చేసేవారంటే ఇష్టం కాదు ఆయనకు. నిజంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారంటే ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా ఆరాధించాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. అందుకని ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చే ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్ చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా. యెషయా 29వ అధ్యాయం 13వ వచనంలో, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు కానీ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. చాలామంది వస్తారు మందిరానికి, ఆరాధన చేస్తారు, చేతులు ఎత్తుతారు, పాటలు పాడతారు, కానీ ఆరాధన చేస్తారు కానీ వారి హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటుంది. ఇక్కడ పెదవులతో మాత్రమే, నోటితో మాత్రమే ఆరాధించేవారు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ విధంగా ఆరాధించే వారి విషయంలో దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి ఆరాధన దేవుడు కోరుకోవడం లేదు. ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించేవారు ఉండాలని కోరుతా ఉంటున్నాడు. హిబ్రూ పదంలో ఈ ప్రేజ్ లేదా ఆరాధనకు, వర్షిప్ అనే పదాలకు కొన్ని అర్థాలు, కొన్ని వర్డ్స్ రాయబడి ఉన్నాయి. అలాజ్ అనే పదం ఉంది, అనగా రిజాయిస్, జంప్, ఆనందిస్తూ గంతులు వేస్తూ దేవుని ఆరాధించాలి. తర్వాత ఇంకొక పదం బరాక్, అనగా నీల్ డౌన్ అండ్ వర్షిప్, అనగా దేవుని మోకాల మీద ఉండి ఆయనను ఆరాధించి మహిమపరచాలి. తర్వాత ఖరార్, అనగా నాట్యం చేస్తూ ఆరాధన చేయాలి. తర్వాత టాక్వా, అనగా క్లాపింగ్తో, అంటే చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలని ఈ యొక్క హిబ్రూ పదం తెలియజేస్తూ ఉంది. జామార్, అనగా వర్షిప్ విత్ ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యములతో ఆరాధించాలి. హలాల్, పవిత్రమైన హృదయంతో ఆరాధించాలి, స్తుతించాలి. మనం అందరం హల్లెలూయా అని చెప్తా ఉంటున్నాం కదా, ఆరాధిస్తూ ఉన్నాం కదా. ఈ హలాల్ అనే పదం నుండి హల్లెలూయా అనే పదం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యాదా అంటే చేతులెత్తి ఆరాధించాలి. షబాక్ అంటే బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ విధంగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. 1 కొరింథీ 15:14లో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అని చెప్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పౌలు శీలలు దేవుని చెరసాల నుండి ఆరాధించినప్పుడు బంధకములు తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎరుకో చుట్టూ దేవుని స్తుతిస్తూ తిరిగినప్పుడు ఎరుకో కోట గోడలు కూల్చివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు ఆరాధిస్తే సమస్యలని కోట గోడలు దేవుడు కూల్చివేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు వాయిద్యములతో దావీదు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు దేవుని ఆరాధిస్తూ ఉంటే దురాత్మలు పారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని ఆరాధిస్తూ ఉంటే పరలోకము తెరవబడుతుంది. దేవుని మహిమ, దేవుని సన్నిధి, పరలోకమే మన మధ్యలోనికి దిగి వస్తుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. అందుకనే ఆత్మతో సత్యముతో దేవుని మనము ఆరాధించాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ కాలం ఏ కాలం చెప్పండి? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం. ముంబై ప్రాంతంలో ఒకసారి బెన్హిన్ గారి ద్వారా మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి ఆ సభకు వెళ్ళినప్పుడు నాన్నగారు చెప్పినారు, ఆ సభలో ఓన్లీ 15 minutes మెసేజ్ బెన్హిన్ గారు చెప్పినారంట. అంతకుముందు 1 hour 1.5 hour వర్షిప్ ఆరాధనే నడిపించినారట. ఆరాధన నడిపిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎన్నో మిరాకిల్స్, అద్భుతాలు దేవుడు జరిగించినాడు. ఎంతోమంది కుంటివారి కాళ్ళు రావడం, గుడ్డివారి కన్నులు వచ్చి చూడడం, ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు నేను కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటే దేవుడు అలాంటి అద్భుతాలు మన మధ్యలో కూడా జరిగిస్తాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మూడోది, ఈ కాలం మనం గుర్తించాలి. కాలమును ఎరిగి మీరు జీవించాలి, ప్రవర్తించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కాలం మూడోది ఎలాంటి కాలం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ కాలం. ఏం కాలం అండి? పరిశుద్ధాత్మ కాలం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బైబిల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆదిమ సంఘం మీద అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనము పెంతెకోస్తు పండుగ రోజు ఆత్మను కుమ్మరించిన దేవుడు ఆ దినము నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు
ప్రతి ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు కుమ్మరిస్తూనే ఉన్నాడు, కార్యాలు జరిగిస్తూనే ఉంటున్నాడు. ఈ దుబాయ్లో కూడా దేవుడు అలాంటి కార్యం జరిగిస్తూ ఉన్నాడు, యుఏలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. అందుకని ఇంతమంది ప్రజలముగా దేవుని సన్నిధికి వచ్చినాం, ఆరాధిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ కాలం ఇది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా దేవుని కార్యాలు ఎన్నో జరగవలసిన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి, కానీ మన శక్తితో బలముతో ఏ కార్యములు జరగవు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగును అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రవచనాలు నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్లో అపోస్తల కార్యము 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతునని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పినాడు. అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన మనం అందరము దేవుని ఆత్మను పొందుకుందుము గాక, ఆత్మతో నింపబడదుము గాక, ఆయన శక్తితో నింపబడదుము గాక. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సాక్షులముగా మనము అనేక ప్రాంతాలు, యెరూషలేము, యూదయ, సమరయ మరియు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నప్పుడు మన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు మనము దేవుని కార్యాలు ఎన్నెన్నో మనం చూడగలుగుతాము. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనమందరము ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపించబడాలి. దేవుని కార్యాలు ఇంకెన్నో మనము చూడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనము పరిశుద్ధాత్మ కొరకు వేడుకున్నప్పుడు, అడిగినప్పుడు దేవుడు ఆత్మతో నింపి ఆత్మతో నడిపించబోతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ కాలం ఇదివరకే ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో దేశాల్లో గొప్ప ఉజ్జీవం దేవుడు లేపి ఉంటున్నాడు. ఇంకా అలాంటి ఉజ్జీవం ఈ ప్రాంతంలో, ప్రతి సంఘాల్లో, ఈ దుబాయ్ యుఏఈ ప్రాంతంలో దేవుడు యేసు నామమున గొప్ప ఉజ్జీవమును తీసుకొని వచ్చును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత 4వది నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కోతకాలం 4వది. ఈ కాలం ఏ కాలం అంటే వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కోతకాలం. అందరు చెప్పండి, కోతకాలం. కోతెంతో విస్తారముగా ఉన్నది, పనివారేమో కొద్దిగా ఉన్నారని దేవుడు వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు ఇంకా 4 నెలలు ఉన్నది, ఇప్పుడే కోతకాలము కాదని, ఇంకా ఇదే సమయం కాదు, సువార్త చెప్పడానికి ఇప్పుడే సమయం కాదని చాలామంది వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది వెనుకకు తీస్తూ ఉంటున్నారు. చాలామంది దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుకు రాలేకుండా ఉంటున్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది, ఇది కోత కాలము, ఇది దేవుని సువార్తను ప్రకటించవలసిన కాలము. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క సేవకులు, మనమందరము కూడా దేవుని సువార్తను ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడని దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. శిశువులుగా మనము పసిపిల్లలాగా ఇంకా ఆత్మీయ జీవితంలో ఉండడానికి వీల్లేదు. మనము శిష్యులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. సర్వలోకమునకు మనము వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మన మార్కు సువార్త 16-15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రతి ఒక్కరము దేవుని సువార్తను మనము ప్రకటించాలని దేవుడు ఆ బాధ్యత మన మీద పెట్టి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా మీరు లాగండి అని దేవుడు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అపోస్తుడైన పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, 1 కొరింథీ 9:16లో, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించాలి
ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపోస్తుడైన పౌలు గారు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి మనమందరము కూడా సువార్తను ప్రకటించాలి. ఇది కోత కాలము. ప్రతి ఒక్కరము మనం దేవుని గురించి సువార్తను తెలియని వ్యక్తులకు ప్రకటించినప్పుడు అనేకులు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చివరిగా చెప్పి ఇంకొక విషయాన్ని నేను ముగిస్తాను. బైబిల్ హెబ్రీ 10:37 చదువుకున్నట్లయితే బైబిల్ చెప్తుంది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఈ కాలం ఏ కాలం అంటే దేవుని రెండవ రాకడకు సిద్ధపడే కాలము. దేవునికి స్తోత్రం చెప్పుదాం. రాకడ ఏ సమయంలో ఏ గడియలో వస్తుందో మనకు తెలియదు. బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము ఆ రాకడ కొరకు ప్రతి ఒక్కరము సిద్ధపడాలి అని దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన రాకడ దొంగవలే ఆయన వస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఏ సమయంలో ఏ గడియలో ఆయన వస్తాడో, ఆయన రాకడ వస్తుందో ఎవరికి కూడా తెలియదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన రాకడ అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా వస్తుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో 7వ వచనం కానీ 12వ వచనంలో 20వ వచనంలో చదువుకుంటే నేను త్వరగా వస్తున్నాను అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కాలం ఏ కాలం అంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్న కాలము. మనము సిద్ధపడి ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 5 విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా మనము కాలం ఎరిగి ప్రవర్తించాలి, జీవించాలి. దేవుని యొక్క వాక్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కాలం ఇది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనమందరము కూడా ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉందుముగాక, ప్రార్థన చేయుదుముగాక. రెండవది, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం ఇది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా మనం అందరము దేవుని ఆరాధించే వారముగా ఉందుముగాక. మూడవది, పరిశుద్ధాత్మ కాలము. పరిశుద్ధాత్మ కార్యాలు ఇంకెన్నో మన ప్రాంతంలో ప్రతి దేశంలో జరగవలసినది. ఇప్పటి వరకు దేవుడు ఎన్నో అద్భుతమైన ఉజ్జీవములు అనేక దేశాల్లో మన ప్రాంతాల్లో దేవుడు తీసుకొని వచ్చినాడు. ఈ దేశంలో మన ప్రాంతాల్లో కూడా దేవుడు తీసుకొని వచ్చును గాక. తర్వాత ఇది కోత కాలము. మనమందరము కూడా దేవుని సువార్తను ప్రకటించాలి. చివరిగా ఈ యొక్క కాలము రాకడకు సమీపముగున్న కాలమని గుర్తించి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదుము గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి వాక్యం నిమిత్తమై అందరం ఒకసారి 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, కాలము నెరిగి మేము జీవించాలని ప్రవర్తించాలని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. కాలక్షేపము చేయడానికి కాదు నాయనా, మేము ఎంతగానో ఇంకా మీ సన్నిధిలో ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. నశిస్తున్న ప్రజల కొరకు, దేశముల కొరకు, మనుషులందరి కొరకు మేము ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తున్నారు. నేను ప్రార్థన చేస్తానని ఎంతమంది ఈరోజు తీర్మానం చేసుకుంటారు? ఒక్క చెయ్యి పైకెత్తండి. ఆత్మతో సత్యముతో నేను ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తానని ఈరోజు అప్పగించుకుందాం. ఇది పరిశుద్ధాత్మ కాలము. దేవా, మీ యొక్క కార్యములు మా ప్రాంతాలు, ప్రపంచమంతా ఇంకా గొప్పగా మీరు జరిగించండి నాయన. గొప్ప ఉజ్జీవము తీసుకొని రండి నాయన అని ప్రతి ఒక్కరం మనము వేడుకుందాం. ఈరోజు కోతకాలము మనము ఇంకా దేవుని సువార్తను ప్రకటించాలి. అంతటా అందరికీ సర్వలోకములు సువార్త ప్రకటించబడిన తర్వాతి అంతము రాకడ వస్తుంది. కాబట్టి మనమందరము సువార్తను ప్రకటించడానికి తీర్మానం చేసుకుందాం. అదే కాకుండా రాకడ కొరకు సిద్ధపడదాం. తండ్రి, మీకు వందనాలు. మహిమగల ప్రభువా, ఈ పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలు. ఈరోజు మీ వాక్యము ద్వారా చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయన. కాలము నెరిగి ప్రతి ఒక్కరు యేసు నామమున జీవించుదురుగాక. ఈరోజు వాక్యం అందించబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో నాటబడును గాక. మీ కొరకు సాక్షులుగా ప్రతి ఒక్కరు జీవించుదురు గాక. అలాంటి కృపను దయచేయండి నాయన. దేవా తండ్రి, జీసస్ లవ్స్ ఫుల్ గాస్పెల్ చర్చ్ మరియు పరిచర్లన్నింటినీ కూడా దీవించమని దాసుని దేవా తండ్రి నీ స్తోత్రం నాయన. కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.